హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్రెడిట్ కార్డు వాడుతున్న వారిలో కొందరికి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అలాంటి వారికి ఈ వీడియో ద్వారా అర్థమయ్యేలా వివరించడానికి ట్రై చేస్తాను. అంతకన్నా ముందుగా ఈ ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఒక లైక్తో నాకు సపోర్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక విషయానికి వస్తే ఇక్కడ నేను HDFC క్రెడిట్ కార్డ్ PDF స్టేట్మెంట్ ఫైల్ని ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే HDFC బ్యాంక్ యొక్క మిలీనియా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అని ఉంది. అంటే ఇది కార్డు యొక్క నేమ్ అని అర్థం చేసుకోండి. దాని తర్వాత లైన్లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ GST నెంబర్ మరియు HSN కోడ్ ఉంది. వీటితో మనకి అవసరం లేదు. తర్వాత లైన్కి వస్తే గనక స్టేట్మెంట్ ఫర్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్. దీని కింద ఉన్న ఈ డీటెయిల్స్ గమనించండి. స్టేట్మెంట్ డేట్ 12th July 2022 అని ఉంది. అంటే ఇది గడిచిన 30 డేస్, అంటే ఇది గడిచిన 30 రోజులలో, అంటే 13 June నుంచి 12th July వరకు ఈ 30 డేస్లో మనం ఈ క్రెడిట్ కార్డుతో చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ను కలిపి ఒక బిల్ను జనరేట్ చేస్తుంది. దీనినే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ డేట్ అని అంటారు. ఈ పక్కనే మనం యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ పూర్తిగా కనిపించకుండా ఇస్తారు. ఇక ఆ తర్వాత లైన్కి వస్తే పేమెంట్ డ్యూ డేట్ 1st August 2022 అని ఉంది. అంటే 12th July 2022కు జనరేట్ అయిన బిల్ అమౌంట్ని 1st August కంటే ముందే పే చేయాలని అర్థం. మరొకసారి క్లియర్గా చెప్తాను, వినండి. 13 June నుంచి 12th July వరకు 30 డేస్. ఈ 30 డేస్లో చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ను కలిపి ఒక బిల్ జనరేట్ అవుతుంది. ఇలా బిల్ చేసిన అమౌంట్ని పే చేయడానికి మరో 20 డేస్ టైం ఇస్తారు. ఈ 20 డేస్లోని చివరి రోజుని డ్యూ డేట్ అని అంటారు. ఇక్కడ డ్యూ డేట్ 1st August 2022 ఉంది. ఈ డేట్ కంటే ముందే బిల్ అమౌంట్ని పే చేయాలని అర్థం. ఈ పక్కనే ఉన్న బాక్స్లోకి వస్తే టోటల్ డ్యూస్ 1,14,396 రూపీస్ అని ఉంది. అంటే 13 June 2022 నుంచి 12th July 2022 వరకు 30 డేస్. ఈ 30 డేస్లో మనం కార్డుని యూజ్ చేసి ఖర్చు చేసిన అమౌంట్ ఇది. ఈ డ్యూ డేట్ లోపల పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాక్స్లోకి వస్తే మినిమం అమౌంట్ డ్యూ 5,720 రూపీస్ అని ఉంది. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న టోటల్ డ్యూస్ కట్టాలేని పరిస్థితిలో ఈ మినిమం డ్యూ కడితే సరిపోతుందని అర్థం. కానీ ఇలా మినిమం మాత్రమే కడితే ఆల్మోస్ట్ పే చేసిన మినిమం అమౌంట్ 5,720 రూపీస్ మొత్తం కూడా టోటల్ డ్యూ అమౌంట్కి ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ పై GST, ఇలా మొత్తం ఛార్జెస్ రూపంలో వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి టోటల్ డ్యూ అమౌంట్ 1,14,396 రూపీస్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మినిమం మాత్రమే కట్టడం వల్ల టోటల్ డ్యూ పే చేయడానికి 50 డేస్ టైం దొరుకుతుంది అంతే. సో టోటల్ డ్యూ అమౌంట్ పే చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక ఆ తర్వాత లైన్కి వచ్చినట్లయితే క్రెడిట్ లిమిట్ 5,57,000. ఇది ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ టోటల్ క్రెడిట్ లిమిట్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ కార్డుని యూజ్ చేసి 5,57,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు అని అర్థం. ఒకవేళ కార్డు లిమిట్ కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఓవర్ లిమిట్ ఫీ 500 ప్లస్ దానిపై GST ఉంటుంది. సో మన లిమిట్ను దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేసుకోవడం మంచిది. ఆ పక్కనే ఉన్న బాక్స్లోకి వస్తే అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 4,42,604 అని ఉంది. అంటే నాకు ఉన్న క్రెడిట్ లిమిట్ 5,57,000 అయితే నేను చేసిన ఖర్చులు మొత్తం, అంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు జనరేట్ అయిన బిల్ అమౌంట్ ప్లస్ ఈ బిల్ జనరేట్ అయిన తర్వాత, అంటే 12th July తర్వాత నేను చేసిన ఖర్చులు తీసివేయగా మిగిలిన లిమిట్ 4,42,604 నే అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అని అంటారు. ఇక్కడ మీరు గమనించండి, టోటల్ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 5,57,000, చేసిన ఖర్చులు వచ్చేసి ఇక్కడ బిల్డ్ ప్లస్ అన్బిల్డ్ అమౌంట్ 1,14,396 రూపీస్ తీసివేయగా మిగిలిన అమౌంట్ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 4,42,604 అవుతుంది. ఇంకా పక్కన ఉన్న బాక్స్లోకి వస్తే అవైలబుల్ క్యాష్ లిమిట్ 2,22,800 అని ఉంది. అంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ATM మిషన్ ద్వారా 2,22,800 వరకు క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ ఛాన్స్ ఉంది కదా అని విత్డ్రాల్ చేస్తే ఛార్జెస్ కూడా గట్టిగానే కట్టాల్సి ఉంటుంది.
ఇంకా ఈ డౌన్లో ఉన్న అకౌంట్ సమ్మరీ సెక్షన్కు వచ్చినట్లయితే మొదట ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది ఏంటంటే లాస్ట్ స్టేట్మెంట్ డ్యూ అమౌంట్ అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే ప్రజెంట్గా మనం చూస్తున్న స్టేట్మెంట్ జూలై 2022 మంత్ది. అయితే దీనికన్నా ముందు జనరేట్ అయిన జూన్ 2022 స్టేట్మెంట్లో ఉన్న డ్యూ అమౌంట్ అని అర్థం. ఇక్కడ లాస్ట్ మంత్ స్టేట్మెంట్ చూపిస్తున్నాను, ఒక్కసారి గమనించండి. తర్వాత పేమెంట్స్ ఆర్ క్రెడిట్స్ బాక్స్లో 21,091 రూపీస్ అండ్ 21 పైసే. ఇది ఏంటంటే జూన్ 2022లో మనం క్రెడిట్ కార్డ్కి పే చేసిన అమౌంట్ అని అర్థం. ఇంకా తర్వాత ఉన్న బాక్స్లో పర్చేస్ ఆర్ డెబిట్స్ 1,16,078 రూపీస్ అండ్ 96 పైసే. అంటే ఇప్పుడు మనం చూస్తున్న జూలై 2022 స్టేట్మెంట్లో మనం చేసిన ఖర్చులు అని అర్థం. ఆ తర్వాత ఉన్న బాక్స్లో ఫైనాన్స్ ఛార్జెస్, మనం ఎలాంటి ఫైనాన్స్ తీసుకోలేదు కాబట్టి 0 ఉంది. ఇంకా తర్వాతి బాక్స్లో టోటల్ డ్యూస్, ఫైనల్గా ఈ క్రెడిట్ కార్డ్కి మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్ అని అర్థం. ఇంకా తర్వాత సెక్షన్కి వస్తే పాస్ట్ డ్యూస్ ఇఫ్ ఎనీ, అంటే గడిచిన కొన్ని నెలల నుండి జనరేట్ అయిన బిల్స్లో మనం ఏమైనా పెండింగ్ పెట్టినట్లయితే, అంటే మనం పే చేయకుండా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. మనము ప్రతి నెల టోటల్ డ్యూస్ పే చేస్తున్నాం కాబట్టి అంతా 0నే చూపిస్తుంది. ఇంకా తర్వాత డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ను ఒక్కసారి గమనించండి. అమౌంట్ కాలంలో సిఆర్ అని ఉన్న అన్ని అమౌంట్స్ కూడా మనం క్రెడిట్ కార్డ్కి పే చేసిన అమౌంట్ కావచ్చు, ఇంకా క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చిన ఆఫర్ కావచ్చు. ఇలా ఏ విధంగానైనా కానీ కార్డు లోపలికి వచ్చిన అమౌంట్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ సిఆర్ అంటే క్రెడిట్ అని అర్థం. ఒకసారి ఈ క్రెడిట్ అమౌంట్స్ని టోటల్ చేసి చూద్దాం. 1,678, 4 రూపీస్ 21 పైసే, 19,409. ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి 21,091 రూపీస్ అండ్ 21 పైసే. అంటే 13 జూన్ నుంచి 12 జూలై వరకు ఈ 30 డేస్లో ఈ క్రెడిట్ కార్డ్కి మనం పే చేసిన మొత్తం అమౌంట్ అని అర్థం. ఒక్కసారి మనం ముందుగా తెలుసుకున్న డీటెయిల్స్లో ఈ అమౌంట్ని పేమెంట్స్ ఆర్ క్రెడిట్స్ బాక్స్లో చూడవచ్చు. ఇంకా మిగిలి ఉన్న అన్ని అమౌంట్స్ కూడా మనం ఖర్చు చేసిన అమౌంట్ అని అర్థం. ఒక్కసారి ఈ అమౌంట్స్ని టోటల్ చేసి చూద్దాం. 12,000, 3,500, 98,000, 455, 400, 1,099, 424 రూపీస్ 96 పైసే అండ్ 200. టోటల్ అమౌంట్ 1,16,078 రూపీస్ అండ్ 96 పైసే. అంటే 13 జూన్ నుంచి 12 జూలై వరకు ఈ 30 డేస్లో ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మనం ఖర్చు చేసిన మొత్తం అమౌంట్ అని అర్థం. ఒక్కసారి మనం ముందుగా తెలుసుకున్న డీటెయిల్స్లో ఈ అమౌంట్ని పర్చేస్ ఆర్ డెబిట్స్ బాక్స్లో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.